వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ఇశ్రాయేలు ప్రజలు దేవుడే తమకు రాజుగా ఉండగా వారు తమలో ఒకరిని రాజుగా కావాలని కోరినటువంటి ఆ సందర్భంలో ప్రభువారు తనకు సెలవిచ్చినటువంటి మాటలను బట్టి సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు క్షేమం కలుగుతుందని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అప్పటి వరకు దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు క్షేమం కలుగు చేస్తూ తానే వారికి రాజై ఉండి నడిపిస్తూ ఉండగా అనేకులను చూచినటువంటి ఇశ్రాయేలీలు తమలో ఒకరిని రాజుగా కావాలని వారు కోరుకున్నారు. ఆ సందర్భంలో సమూయేలు గారి ద్వారా ప్రభు వారు ఇక్కడ సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఎందరైతే రాజైనప్పటికీ ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలైనప్పటికీ నిశ్చయముగా వారు దేవుడైన యెహోవాను అనుసరించాలి. ఇక మాకు దేవునితో పని లేదు అని చెప్పి ఎక్కడా కూడా దేవునిని అశ్రద్ధ చేయటానికి అవకాశం లేదు అని చెప్తూ, మీరును మిమ్మల్ని ఏలు రాజును నిశ్చయముగా యెహోవాను అనుసరించినప్పుడే నిశ్చయముగా మీకు క్షేమం కలుగుతుంది. రాజులు రాజ్యాలను ఏలినప్పటికీ రాజులకు రాజైన దేవుణ్ణి ఎవరైతే అనుసరించరో నిశ్చయముగా వారు మేలు తమ జీవితంలో పొందలేరు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ మాటను బట్టి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి మాట ఈ విధంగా ఉంది. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు అని ఇక్కడ తెలియచేయటం చూడగలం. నిజమే, భూమి మీద ఉన్నటువంటి ఏ రాజ్యమైనా, ఏ రాజైనా, ఏ జనమైనా సర్వమును సృజించినటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవించాలి. సేవించటం మాత్రమే కాక ఆయనను అనుసరించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందరైతే ఆయనను అనుసరిస్తారో వారి జీవిత దినాల్లో ప్రభువారు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు వారి ఎడల జరిగించటం గమనించగలం. ఆదికాండం 26వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఇస్సాకుతో ప్రభువారు మాట్లాడినటువంటి సందర్భంలో ఇస్సాకు దేవుని మాటను అనుసరించి అతడు గెరారులో నివసించి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఆ దేశమందున్న వాడే అతడు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని అనుసరిస్తేనే ఈ లోకములో మనం సంపాదించిన ధనమున్నా, మనం చదువుకున్న విద్య మనకున్నా, మనం కలిగి ఉన్నటువంటి బంధుమిత్రులు ఎందరున్నా దేవుని అనుసరించకపోతే క్షేమము అనేది మన జీవితంలో ఎంత మాత్రం కూడా చూడలేం అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియచేయటం గమనించగలం. అందుకని కీర్తనకారుడు 16వ కీర్తన 2వ చరణంలో నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అని ఇక్కడ పలుకుటను గమనించగలం. ఇలా ఎందరో దేవుడే తమకు క్షేమానికి ఆధారం అని గుర్తించారు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు కూడా మీ జీవితానికి మేలు కలుగుటకు, మంచి జరుగుటకు ప్రభువును అనుసరించండి. నిశ్చయముగా ఆయన చేసిన వాగ్దానం ప్రకారంగా మీకు క్షేమం కలుగుతుంది. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. మాకు క్షేమం కలుగు చేసే మిమ్ములను బట్టి స్తుతిస్తున్నాం. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తి ఆదరించండి. ఎందరైతే పలు అక్కర్లో ఉన్నారో వారి ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడును గాక. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.